తులారాశి గురువు రాహుకేతువులు మారడం ద్వారా బాగున్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు ఉండి పంచమ దృష్టితో తులారాశిని చూస్తాడు. లాభస్థానంలో కేతు ఉంటాడు, పంచమంలో రాహు ఉంటారు. మామూలుగా జన్మజాతకంలో గురువు కేతువు అనుకూలంగా ఉంటే ఈ తులారాశి వారు ఈ సంవత్సరం బాగా సంపాదిస్తారు. ఎందుకంటే గురువు భాగ్యంలో ఉండడం, కేతువు లాభంలో ఉండడం. అలాగే రాహు కూడా ఆ లగ్నానికి శుభుడైతే పంచమంలో ఉన్నాడు కాబట్టి లక్ష్మీ యోగాన్ని ఇస్తాడు. ఇక తులారాశి వారికి వృత్తిపరంగా అనుకూలత పెరుగుతుంది, అప్పులు తగ్గడం, ఆర్థిక సమస్యలు పోవటం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, లోన్లు రావటం. ఓవరాల్గా తులారాశి వారికి అనేక శుభవార్తలు వింటారు, శుభం జరుగుతుంది, అధైర్యం పోతుంది, ధైర్యవంతులవుతారు. వివాహాలు కుదరటము, శుభ కార్యక్రమాలు చేయటం, దాన ధర్మాలు చేయటం అన్ని రకాలుగా బాగుంది. భాగ్యంలో గురువు మిథున రాశిలో ఉంటాడు కాబట్టి వ్యాపారపరంగా బాగానే సంపాదిస్తారు. ఇటు రాజకీయ పరంగా, ఇటు సినీ రంగంలో అన్ని రకాలుగా తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగున్నటువంటి రాశుల్లో గురువు మారడం ద్వారా, అటు రాహుకేతులు మారడం ద్వారా బాగున్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి. అలాగే శని కూడా ఇక్కడ ఇలా కలిసి రావడం చాలా కష్టం. శని బాగున్నప్పుడు, గురువు బాగున్నప్పుడు రాహుకేతులు కూడా బాగుండడం అనేది కష్టం. అలా శని షష్టమ స్థానంలో ఉండడం చాలా బలం, పంచమంలో రాహు బలం, లాభంలో కేతువు, భాగ్యంలో గురువు, అన్ని గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి తులారాశి వారికి. బాగున్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి. అయితే అక్టోబర్ నెలలోపు అరుణాచలం వెళ్ళి అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తే వీళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. తులారాశి వారు విదేశాలకు వెళ్ళాలి, లోన్లు రావాలి, వీసా రావాలి, లేదా ఉద్యోగం రావాలి, లేదా డబ్బు రావాలి, లేదా ఇంకోటి ఏ కోరిక ఉన్నా అరుణాచలానికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే తప్పకుండా ఆ కోరిక సిద్ధిస్తుంది. ఈ పరిహారాన్ని తులారాశి వారు చేసుకుంటే సరిపోతుంది.